హాయ్ అందరికీ, గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు పీతలు ఎలా శుభ్రం చేసుకోవాలనేది చూపిద్దాం అనుకున్నాను నేను. మేము మొన్న ఒకరోజు మండపేట వెళ్ళి కాకినాడ బెంజ్ నుంచి వస్తున్నాం అనమాట. కాకినాడ దాటిన తర్వాత కాకినాడ ఉప్పాడకి మధ్యలో కొద్దిమంది పిల్లలు ఈ పీతలు బొరియల్లో నుంచి పట్టుకుని అమ్ముతూ ఉన్నారు కవర్లలో వేసి. వాటికి కట్టేసి ఉన్నాయి. వీటికంటే చిన్న పీతలు ఇంకో రకం పీతలు కూడా ఉన్నాయి. ఇవి మరి వాళ్ళే మేము పట్టామని చెప్తున్నారు. మరి నిజమో అబద్ధమో తెలియదు, కానీ ఇవి ఎక్కువ కవర్లతోటి విడిగా అంటే విడివిడిగా ఉన్నాయన్నమాట. వాటిని వాళ్ళ దగ్గర బేరవాడి ఇంకో రకం ఉన్నాయి చిన్న పీతలు, ఇవి పెద్దగా ఉన్నాయని చెప్పి ఇవి తీసుకున్నాను అనమాట. 2 కవర్లు 1000 రూపీస్ చెప్పారు. కేజీకి పైన ఉంటాయి అని చెప్పారు ఒక్కొక్క దాంట్లో. 2 కవర్లు కలిపి 1000 చెప్పారనమాట. నేను 800కి బేరవాడి తీసుకున్నాను. వాళ్ళు ఎంత చెప్తే అంత తీసుకోలేం కదా. ఇలాంటి మనకి మార్కెట్లో కూడా అంతే రేటు ఉంటాయి సుమారుగా, ఇంచుమించుగా. అందుకని చెప్పి కొద్దిగా బేరవాడలకు వాడక తప్పలేదు. ఇది తెచ్చిన తర్వాత ఏం చేశానంటే అవి కట్ చేసి ఆ డెక్కలు ఓపెన్ అయితే అవి మనల్ని చాలా గట్టిగా కుట్టేస్తాయి అన్నమాట. ఆ డెక్కలతోటి పట్టుకుని వేసేస్తాయి ఒక దెబ్బ. అది మనల్ని విడిపించుకోవడం చాలా కష్టం, చాలా నొప్పి పెడతాయి అన్నమాట అవి. అందుకని చెప్పి నేను ఏం చేశానంటే తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత మనకి ఒక నెక్స్ట్ డే క్లీన్ చేశాను అనమాట. నెక్స్ట్ డే కల్లా అవి సైలెంట్గా అంటే కదలకుండా అయిపోయి ఉన్నాయన్నమాట, చచ్చిపోలేదు. కనుక అవి మళ్ళీ టెంపరేచర్ బయట టెంపరేచర్ దీనిలోకి వచ్చేస్తే మళ్ళీ అవన్నీ కదులుతాయి అన్నమాట. అప్పుడు మనం ఈ డెక్కలు అవి ఓపెన్ చేయడం చాలా కష్టం, గట్టిగా కుట్టేస్తాయి అన్నమాట. అందుకని చెప్పి చల్లదనం పోకుండానే గబగబా డెక్కలు ఇరిచేసాను. డెక్కలు ఇరిచేసి దయచేసి వెజిటేరియన్స్ ఎవరన్నా ఉంటే నన్ను భయంకరంగా ఒక రాక్షసులాగా ట్రీట్ చేయకండి. వెజిటేరియన్స్ అంతా కూడా మరి ఇది మాకు చిన్నప్పటి నుంచి అలవాటైన ఆహారం కాబట్టి మాకు తప్పదు. వెజిటేరియన్స్ కొంచెం చిరాకు పడతారని అనుకుంటున్నాను ఈ వీడియో చూసి. దయచేసి అన్యదా భావించకండి. ఇది ఏంటంటే పీతలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. బాగా కాల్షియం ఎక్కువ ఉంటుంది ఇందులో. మిగతా ఇంకా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చదివాను ఇక్కడను. చాలా మంచిది ఆరోగ్యానికి. కనుక అప్పుడప్పుడు ఎప్పుడన్నా దొరికితే తెచ్చుకుంటాం అన్నమాట ఇవి. ఈ కాకినాడ సైడ్ వెళ్ళినప్పుడు, లేదంటే మార్కెట్లోకి వెళ్ళినప్పుడు కూడా సండే మార్కెట్లో టౌన్లో దొరుకుద్ది అనమాట, కాంప్లెక్స్ దగ్గర, ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర. కనుక ఎలాగ కాకినాడ వెళ్ళాం కదా అని చెప్పి మండపీతలు దొరికితే తెచ్చుకున్నాం అనమాట. కనుక ఇవి ఎలా శుభ్రం చేసుకోవాలి అనేది చాలా వీడియోస్ ఉంటాయేమో, నేనైతే చూడలేదు, చెక్ చేయలేదన్నమాట. నాకు వచ్చినవి ఇచ్చి చూపించాలన్న ఆలోచనే నాది. కనుక ఈ వీడియో ఎవరికైనా నచ్చకపోతే ఫస్ట్లోనే స్కిప్ చేసి క్లోజ్ చేసేయండి. కానీ మరి కొత్త విషయం కాబట్టి నేను చూపించాలనుకుంటున్నాను, అందుకని చూపిస్తున్నాను. అదిగోండి డెక్కని అట్లా, అది పీతని అట్లా ఓపెన్ చేయాలి. ఒక బాక్స్ ఓపెన్ చేసినట్టే అది చక్కగా, చాలా ఈజీ చేయడం. నేను పీతలు రొయ్యలు అయితే నేను చక్కగా నేనే చేసుకుంటాను, వాళ్ళకి ఇవ్వను, చేసే వాళ్ళకి ఇవ్వను. ఎందుకంటే శుభ్రంగా మనకి ఎలా కావాలో అలా బాగు చేసుకోవచ్చు. వాళ్ళైతే ఉంచాల్సింది ఉంచరు, తీసేయాల్సింది తీసేయరు, అట్లా ఇష్టం వచ్చినట్టు చేస్తారనమాట. అందుకని ఇవి 2 ఈజీ కాబట్టి. అదే ఫిష్ అనుకోండి మనం చేయలేము, ఇంట్లో కత్తులు కత్తిపేటలో పెద్ద పెద్ద ఆయుధాలు ఉండాలి వాటికి, మనం చేయలేము. అందుకని చెప్పి బయటే కట్ చేయిస్తాను. వీటిని మాత్రం నేను చేసుకుంటాను, ప్రానును ఈ క్రాబ్ అట్లా అన్నమాట. ఇవి కొన్ని ఇందులో గుడ్డు పీతలు వచ్చినాయి, కానీ నేను ఆ గుడ్డు అది నేను సెపరేట్ చేయలేదు. ఎందుకంటే ఇంకా అవన్నీ చేస్తే చాలా పెద్ద కార్యక్రమం అవుతుందన్నమాట. అందుకని నేను చేయలేదు. చక్కగా ఒక్కొక్కటి అట్లా ఒలుచుకుంటా క్లీన్ చేసేసరికి చాలా టైం పట్టిందనమాట. మొత్తం అంతా వీడియో తీస్తే ఒక గంట పైన పట్టింది వీడియో, కానీ నేను ఒక 12 మినిట్స్లో కంప్లీట్ చేసేసాను. అదిగోండి చూడండి పీతలు అట్లా పైన అవి వాటి శ్వాస పీల్చుకునే
పరిస్థితులు అయి ఉండొచ్చు. అది దాని ఆర్గాన్, అది గుడ్డు పీతకి అట్లా ఉంటుందన్నమాట. ఆడపీతకైతే అది నోరు అనమాట, దాని భాగం, అది నోటి భాగం. అది చైనా వాళ్ళు చాప్ స్టిక్స్ ఉంటాయి కదండి, వాళ్ళు ఫుడ్ తీసుకోవడానికి 2 పుల్లలు లాంటివి వాడతారు. అన్నం తినేది కూడా దాంతో తింటారు, పుల్లలతోటే. అలాగే పీతలు కూడా, ఈ పీతలను చూసి వాళ్ళు మొదలెట్టుంటారు బహుశా. ఈ పీతలు ఎలాగైతే తింటాయో 2 డెక్కలని తోటి పట్టుకుని నోటుకు అందించుకుంటాయి అనమాట. నాకు చూసినప్పుడు చాప్ స్టిక్స్ లాగా అనిపిస్తాయి అనమాట. చూసారా, ఇంకా బతికే ఉంది ఇది. కొంచెం చల్లదనం తగ్గిపోయింది కదా ఫ్రిడ్జ్లోంచి బయటికి తీసాక, అందుకని దానికి జీవం వచ్చేసింది, కదిలేస్తుంది గబగబా. అందుకని ఆ డెక్కలు చక్కగా పట్టుకుని నోటుకు అందించుకుంటుంది అనమాట పీత. అంత స్ట్రాంగ్ ఉంది అది. అంత స్ట్రాంగ్గా ఉంటే కొంచెం పైన కొద్దిగా కొడితే, దేని పెట్టన్నా కొడితే ఊడిపోద్ది అనమాట. ఇది కూడా బతికే ఉంది. ఈ బతికున్నవి చేస్తుంటే కొంచెం బాధ అనిపిస్తుంది. నేనేదో దుర్మార్గురాలాగా, రాక్షసులాగా అనిపిస్తాను నాకు నేనే. కానీ తప్పదు, మరి ఇంట్లో వాళ్ళ కోసం చేయాలి కదా. అవి శ్వాస తీసుకునేవి. అది నోరు, దాని నోరు అనమాట అది. ఇది మేల్, ఇది ఈ పీత మేల్. ఇందాక ఉంది కదా, అది ఫీమేల్ అనమాట, ఇది మేల్. అలా అన్నీ చేసుకున్నానండి కష్టపడి. వీటిని కడిగి మళ్ళీ శుభ్రం చేయడానికి గంట పైన పట్టింది నాకు టైము, ఈజీగా. ఇవి తినేది తక్కువను, హడావుడి ఎక్కువ కనిపించింది. వేస్ట్ పారేసేవి ఎక్కువ కనిపించినాయి. తినడానికి ఉపయోగపడేవి చాలా తక్కువ ఉన్నాయి అన్నమాట ఇందులో. చూసారా ఎంత బురద వచ్చిందో. ఈ నీళ్ళు తీసుకెళ్ళి నేను మొక్కల్లో పోసాను అనమాట. ఆ డెక్కలు శుభ్రంగా కడుక్కున్నానండి. మట్టి చాలా ఉందన్నమాట. బురదలోవి కదా, బురదలో కన్నాల్లో దూరిపోయినవి పాపం పట్టుకుని వాటిని అమ్ముతున్నారు, కట్టేసి అమ్ముతున్నారు. ఆ బురదంతా ఉందన్నమాట వీటికి. శుభ్రంగా 4-5 సార్లు కడుక్కున్నాను. కడిగేసి కొంచెం నీళ్లు పట్టి అందులో స్టవ్ మీద పెట్టేశాను. అది కొద్దిగా వేడైతే కనుక ఆ లోపల ఉన్న మీట్ అంతా కూడా ఊడొచ్చేస్తుంది అనమాట. స్టవ్ వెలిగించేసాను. ఈ పీతలు కూడా శుభ్రం కడుక్కుంటున్నాను. ఒక్కొక్కటి పట్టుకుని కడిగి శుభ్రంగా ఆ కాళ్ళ మధ్యలో ఏమన్నా ఉన్నాయేమో అట్లా అంతా అనమాట. శుభ్రంగా బురదలో ఉండేవి కదా, నీట్గా కడుక్కోవాలని చెప్పి. ఈ వెజిటేరియన్స్కి ఇది చూస్తే చాలా అసహ్యం అనిపిస్తుందండి. మనం నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళకి మనం తినని వస్తువులు చూస్తే కొద్దిమంది పురుగులు తింటారు ఈ చైనా వాళ్ళు, అది చూస్తే వాంతి వస్తుంది మనకి. అలాగే వెజిటేరియన్స్కి కూడా అలాంటి ఫీలింగే వస్తాయి ఇవన్నీ చూస్తే. అందుకని వెజిటేరియన్స్ చూడకుండా ఉంటేనే బెటర్ ఇలాంటివి. కనుక వాడిని శుభ్రంగా కడిగాను, నీళ్ళు పెట్టి కడిగేసి మళ్ళీ లాస్ట్లో కొంచెం బియ్యం కడిగిన నీళ్ళును ఆ ఉప్పు పసుపు వేసి మళ్ళీ శుభ్రం కడిగాను. ఈ డెక్కలు ఉడికిపోయినాయి కదండి, ఉడికిపోయిన డెక్కలకి చక్కగా అలా కొట్టనమాట, రాయి పెట్టి కొడితే
ఓపెన్ అవుతుంది, లోపల ఫ్లెష్ అంతా బయటికి తీసానమాట. ఈ ఫ్లెష్ అంతా కూడా మనకి డెక్క పిడుపుని వేరేగా చేసుకుంటారు. ఆ డెక్క పిడుపు చక్కగా ఫ్రై చేసుకుని కూరలాగా చేసుకుంటారనమాట. అది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఎక్కువ వస్తే కనుక డెక్క పిడుపు చేసుకోవచ్చు, కానీ కొంచెం ఈ చిన్న ఇవి కదా, డెక్కలు కదా, ఇవి తినేటప్పుడు కూడా నోట్లో గుచ్చుకుపోతాయి. పిల్లలు లాంటి వాళ్ళు తినలేరనమాట. అలాగే నేను చేస్తుంటే కూడా నాకు చేతులకు గుచ్చుకుపోయినాయి అనమాట బాగా. అందుకని తినేటప్పుడు పళ్ళల్లో ఇరుక్కుపోతాయి ఈ పెంకులు. తర్వాత నాలుక కట్ అయిపోతూ ఉంటుంది. తినేవాళ్ళకి సుఖంగా ఉండదు. తినేవాళ్ళు హాయిగా సుఖంగా తినాలంటే మనం కొంచెం కష్టపడాలన్నమాట. వండేవాళ్ళు కొంచెం కష్టపడితే తినేవాళ్ళు కాస్త హ్యాపీగా తింటారు. కనుక నేను కొంచెం కష్టమైనా కానీ ఇష్టంగా చేస్తున్నాను ఈ పని. అలా ఓపెన్ చేసి కష్టపడి, మనకి రెస్టారెంట్కి వెళ్ళినా కూడా పీతల కూర చెప్తే ఈ డెక్కలుగానే ఇస్తారు. దానికి ఆయుధాలు, కత్తులు అట్లాంటివి ఇస్తారనుకుంటాను, నాకు గుర్తులేదు. నేను ఎప్పుడూ ఆర్డర్ చేయలేదు హోటల్కి వెళ్ళి. నేను ఇవి తిన్నాను, రొయ్యలు, పీతలు ఇలాంటివి తిన్నా అసలు హోటల్లో. ఓన్లీ చికెనే, మటన్ కూడా తిన్నాను. నాకు భయం, డౌట్ అది ఏంటి పెడతారు అనేసి. కనుక ఇక చూడండి, అలా ఫ్లెష్ వస్తుంది కదా చక్కగా మీట్. అదంతా ఈ సుఖంగా తినాలి అంటే కనుక మనం కొద్దిగా కష్టపడాలన్నమాట. చూడండి, పెంకులు అవి గుచ్చుకోకుండా మనం చెయ్యాలి అంటే మరి ఆ మాత్రం శ్రమ పడాలి కదా. అదిగో ఇంకా అన్నీ ఉన్నాయి మిగిలినవి, అవి కూడా కొట్టేస్తున్నాను. కొట్టేసి ఇంకా లాస్ట్లో కూరలో వేసేస్తాను అన్నమాట ఇవి. అదిగో అంత వచ్చింది. కూర చేయొచ్చు కానీ ఇందులో వేస్తేనే బాగుంటుంది, కూరలో కూడా వేస్తే బాగుంటుంది. సెపరేట్ కూర చేసినా బాగుంటుంది, కానీ నేను కూరలో వేసేస్తాను, పీతల కూరలో వేసేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు.